నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, లైఫ్ కోచ్, బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి డాక్టర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. ఎస్ సుధా గారు, బోర్డు మీద మీరు రాశారు. అవును, అన్ని స్తంభన. ఇప్పుడు కరెంట్ టాపిక్ కదా, హాట్ టాపిక్ అయిపోయింది అది. ఇన్నాళ్ళ స్తంభన ఏంటి సుధా గారు? స్తంభన 7th జూన్ వరకు. అవును, స్తంభన అనే దానికి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బట్ జనరల్ గా చెప్పాలి అంటే ఎప్పటికైనా ఇప్పుడు నాట్ ఓన్లీ రిట్రోగ్రేడ్ మోషన్, మళ్ళా నీచ పడినప్పుడు స్తంభన. స్తంభన అంటే ఏంటి? మనమే ఉన్నాం, మనకు ఒంట్లో బాగాలేకపోతే ఏం చేస్తాం? అలాగే ఆగిపోతుంది. అలాగే మార్స్ కూడా, అంటే కుజుడు ఏంటంటే స్తంభిస్తున్నాడు అనేది మెయిన్ టాపిక్. ఎక్కడ స్తంభిస్తున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్. స్తంభన అనే దానికి అందుకనే ఎగ్జాంపుల్ కింద అది చెప్పాను అనమాట. అంటే నీచ పడుతున్నాడు. మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే క్యాన్సర్, కర్కాటకంలో నీచపడతాడు అనమాట. అదొకటి కాకుండా మనం ఎప్పటికైనా మాట్లాడుకునేది ఫ్రెండ్షిప్స్ మాట్లాడుకుంటాం. అంటే ఏంటంటే న్యాచురల్ ఫ్రెండ్షిప్స్ ఉంటుంది, న్యాచురల్ ఎనిమినిటీ ఉంటుంది మనకి 9 గ్రహాల్లోనూ. అలాగే ఏంటంటే బెనిఫిక్స్ ఉంటాయి, మ్యాలిఫిక్స్ ఉంటాయి. సో ఈవెన్ బుధుడు ఇల్లు బై ఇట్ సెల్ఫ్ ఇస్, అంటే ఏంటి, స్తంభన ఎక్కడ జరుగుతుంది? క్యాన్సర్. ఇక్కడ నుంచి ఎక్కడ దిగాలి? మనకి మిథునం నుంచి దిగాలి కనుక మిథునం బై ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనిమీస్ ప్లేస్ అనమాట. సో అక్కడ కూడా ఏంటంటే మనం ఎక్కడైనా తెలియని ప్లేస్ లో కానీ వేరే ప్రదేశంలో వెళ్ళినప్పుడు గబుకుని మనకి తెలియదు ఎలా చేయాలి, పనులు చేయాలో తెలియదు కనుక. అలాగే ఒక ఎనిమి ఇంట్లో ఉన్నాము అంటే కట్టేసినట్టే ఉంటుంది కదా, అలాగే ఉండదు. అందుకోసమే స్తంభిస్తోంది ఎన్ని నెలలు అని చెప్పుకుంటున్నాం అనమాట. అది ఎప్పుడెప్పుడు జరుగుతోంది అనేది చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంకా ఆగస్ట్ ఎండ్ సెప్టెంబర్ లో ఉన్నాం అనుకుందాము. ఆగస్ట్ 26th నుంచి మిథునంలో ఉన్నారు. సో మిథునం నుంచి మళ్ళా ఏమో కర్కాటకంకి October 20th వెళ్తున్నారు అనమాట. సో వెళ్ళిన తర్వాత అక్కడ రిట్రోగ్రేడ్ మోషన్ అనేది జరుగుతోంది. అంటే క్యాన్సర్ లో నీచ స్థితిలో జరుగుతోంది. అదేమో 21st జనవరికి మళ్ళా మనకి మిథునంలోకి వెళ్తారనమాట. సో October 20th నుంచి 21st Jan వరకు రెట్రోగ్రేడ్ లోనే ఉంటారు ఆయన? లేదు, కిందకి దిగిన తర్వాత రిట్రోగ్రేడ్ అవ్వాలి కదా. అవ్వాలి. రెట్రోగ్రేషన్ లోనే నీచంలో రెట్రోగ్రేడ్ రిట్రోగ్రేడ్ అంటే కిందకి దిగాలి కదా. సో దట్ ఈస్ డైరెక్ట్ మోషన్. సో మళ్ళా రిట్రోగ్రేషన్ అయినప్పుడు వెనక్కి వెళ్ళాలి కదా. సో వెనక్కి ఎప్పుడవుతోంది? అది మనకి జనవరిలో అవుతుంది నెక్స్ట్ ఇయర్. మిథునంలోకి వెళ్తున్నారు. అది నేను అందుకనే 6 వేశారు. ఫిబ్రవరి వరకు ఉందన్నమాట అది. సో ఫిబ్రవరి వరకు అంటే రిట్రోగ్రేషన్ మోషన్ అనమాట. అంటే 24th ఫిబ్రవరి వరకు ఉంది. మళ్ళీ డైరెక్ట్ మోషన్ అవ్వాలి. రిట్రోగ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ కర్వ్ తిరగాలి కదా, వెనక్కి తిరగాలి. అప్పుడే కదా మనం డైరెక్ట్ మోషన్ రావాలి. సో డైరెక్ట్ మోషన్ 24th Feb నుంచి 3rd April మనకి మిథునంలో అవుతున్నారు. దాని తర్వాత ఏంటంటే 3rd April కి మనకి కర్కాటకానికి వస్తున్నారు అనమాట. June 7th వరకు ఇక్కడ ఉంటున్నారు. తర్వాత June 7th కి మనకి సింహంకి వెళ్తున్నారు అనమాట. సో ఇన్ని రోజులు ఏంటంటే ఇది చాలా ఎక్కువ రోజులు. యూజువల్ గా మార్స్ మనకి కుజుడు 45 days లో మనకి మూవ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఈ రిట్రోగ్రేడ్ మోషన్ మూలాన్ని అక్కడే తిరగడం మూలాన్ని ఈ 2 రాశుల్లోనే కుజ స్తంభన అనేది ఏర్పడుతోంది. ఎందుకంటే నీచ స్థితిలో ఎవరు ఏం చేయలేరు, అలాగే ఎనిమి హౌస్ లో కూడా ఏం చేయలేరు కనుక. సో ఇవన్నీ ఏంటంటే 12 రాశులు, 12 రాశుల వారికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే తప్పక ఉంటుంది కదా. మరి 9 గ్రహాలు ఒక గ్రహం అలా అవుతున్నప్పుడు ఉండదా? అలాగే మనకి జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ అవుతున్నారు ఇదే సమయంలో. సో కొన్ని రాశులకి బాగుంటాయి, కొన్ని రాశులకి బ్యాలెన్స్డ్ ఉంటాయి, జరుగుతూ ఉంటుంది. డిపెండ్స్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్. ఏంటంటే దీంట్లో కూడా మళ్ళా
రిట్రోగ్రేడ్ అయినప్పుడు ఒకలా ఉంటుంది, Hmm. డైరెక్ట్ మోషన్ అయినప్పుడు ఒకలా ఉంటుంది. Hmm. సో రెండు విధంగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క రాశికి ఓ అన్నమాట. రెండు చెప్తారు అయితే ఇప్పుడు. అవును, రెండు ఉండాలి అండ్ పరిహారం కూడా ఆబ్వియస్ గా చెప్తారు కదా? అంతే కదా. Right. జనరల్ పరిహారం అంటే మనం కుజుడికి Hmm. జపం అది చేసుకోవడం అనేది జనరల్ గా చెప్పుకునేది. Hmm. మనం ఒక్కొక్క రాశికి చూసి మనం విడివిడిగా చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా వినాలి. వినకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోవటం, డైరెక్ట్ గా రాశి గురించి తెలుసుకుంటే మనం నాలెడ్జ్ ఉంటే దాని అర్థం ఇంకాస్త బెటర్ గా అర్థం అవుతుంది మనకి. సో అందుకే ఇంత వివరణాత్మకంగా మాట్లాడుతున్నాం అన్నమాట. రైట్, ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ కుజ స్తంభన ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుందో ఇప్పుడు చూద్దాం. సుధ గారు చెప్తారండి. సింహరాశి వారికి ఎలా ఉండబోతుందండి కుజ స్తంభన ద్వారా? సింహరాశి వాళ్ళకి కూడా చూస్తే మనకి 12వ ఇంట్లో జరగబోతోంది ఇదంతాను. సో 12వ ఇంట్లో జరుగుతోంది, కానీ యాక్చువల్గా మనం చూసామంటే సింహరాశి వాళ్ళకి 4th and 9th లార్డ్, అంతే కదా. సో 4th and 9th లార్డ్ అంటే కంఫర్ట్ లెవెల్స్ తక్కువనే కదా అర్థం. అలాగే స్టూడెంట్స్ చదువుకునే వాళ్ళకి కొన్ని ఆటంకాలు వస్తాయి, వాళ్ళు అనుకున్న మార్క్స్ రాకపోవచ్చు. అలాగే తల్లి ఎల్డర్లీ మదర్ ఉన్నా లేకపోతే పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో వాళ్ళ హెల్త్ అనేది సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కుజుడు ఎప్పుడు స్తంభించాడో అప్పుడు అగ్రెసివ్నెస్ కూడా మనకి, కరేజ్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. సో పైకి కిందకి వెళ్తున్నాడు అంటే 11th మనకి 12th హౌస్కి వెళ్తున్నాడు. సో వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు బాగుంటుంది. అంటే ఏంటి, భాగ్యం అనేది బాగానే ఉంటుంది, డబ్బు వచ్చే ఛాన్సెస్ అంటే కెరియర్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ మనం చూసాము అంటే ఈ టైం వరకు Jan 21st వరకు. దాని తర్వాత రిట్రోగ్రేడ్ అయ్యి మళ్ళీ దిగుతున్నారు కనుక, అండ్ ఆల్సో నీచంలో పడుతున్నారు కనుక అంత బాగుండదు. అంటే ఏంటి, నేను పైకి వెళ్తున్నాను అనుకునే వాళ్ళందరికీ కొన్ని ఆటంకాలు వచ్చి కిందకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఆపర్చునిటీస్ అనేవి తగ్గుతాయి అనుకుందాం కాసేపు. అలాగే మనం చూసాము అంటే మనకి శుభకార్యాల్లో తప్పక పాల్గొంటారు ఎప్పుడు ఈ టైంలో. అంటే ఏంటంటే రిట్రోగ్రేడ్ మోషన్ లేకుండా డైరెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు మంచి కార్యాల్లో, అలాగే మంచికి శుభానికి ఖర్చు పెట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి కూడాను కొన్ని ఆటంకాలు అనేవి తప్పవు. ఎస్పెషలీ పై చదువులకి వెళ్ళాలి, నేను పై చదువులు చదువుకుంటా అనే వాళ్ళందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి, అంటే ఆటంకాలు అంటే వెళ్ళే స్థితి అనేది కొంచెం తగ్గుతుంది. ఎస్పెషలీ మనం మాట్లాడుకునేది 8 నెలలు. సో ఫస్ట్ బాగున్నా కూడా, అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ వరకు బాగున్నా కూడా ఇయర్ ఎండ్ తర్వాత 3 months వరకు అంత బాగుండదు అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే మనం రెండు మాట్లాడుకుంటున్నాం, అంటే రిట్రోగ్రేషన్ డైరెక్ట్, అండ్ ఆల్సో మనం మాట్లాడుకునేది స్తంభించడం అంటే ఏంటి, స్టాప్ అవ్వడం అనేది. సో బిజినెస్ పీపుల్కి ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాలి అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు స్టాగ్నేషన్ వస్తుంది అని చెప్తాం కదా, అలా స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎస్పెషల్లీ వీళ్ళకి తప్పక ఏంటంటే పార్ట్నర్ ఒకళ్ళు వాకౌట్ చేసే సిచ్యువేషన్ రావచ్చు, డబ్బు దగ్గర ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, అంటే ఇబ్బందులు రావచ్చు. అట్ ద సేమ్ టైం డిసగ్రిమెంట్స్ అందాం కాసేపు, అలా కూడా రావచ్చు అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు తప్పక, ఈ రాశి వాళ్ళు తప్పక వీళ్ళు కూడాను రెమెడియల్ మెషర్స్ కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి, నిత్యం చేయాలి అని చెప్పి. దీని కూడా ఓం సూర్యాయ నమః అని చేసుకోవచ్చు. అదొకటి కాకుండా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ సండే, అలాగే ఏంటంటే ఒక గోవుకి భోజనం పెట్టడం, ఏదైనా పెట్టచ్చు. ఎస్పెషల్లీ మనం చెప్పేది ఏంటంటే బెల్లంతో శనగపప్పుతో పెట్టమని చెప్తాం, అది చిన్నపిల్లలు కూడా చేసి పెట్టచ్చు. అలాగే పెళ్లి కాని వాళ్ళు అనుకుందాం కాసేపు కుమారి పూజ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే చాలా మంది వెతుకుతూ ఉంటారు లవ్ రిలేషన్షిప్ కానీ దాంపత్య జీవితం కానీ. తప్పక ఈ స్తంభన మూలాన్ని అన్ని రాసుల వారికి కొద్దో గొప్ప ఎఫెక్ట్ అనేది ఇస్తుంది. సో ఇవన్నీ చేసేప్పటికి ఏంటంటే కొంత పాజిటివిటీ, ఎందుకంటే మనం మాట్లాడేది కొంతకాలమే, దానికి తర్వాత మనకి బాగుండాలి కనుక ఆ పాజిటివిటీ అనేది మనం బ్యాంక్ లో పెంచుకోవాలి, పెంచుకోవాలి, అది పెంచుకుని బ్యాంక్ లో వేసుకోవాలి, అది ఉండాలన్నమాట. ఎప్పుడు ఉపయోగపడాలో అప్పుడు ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ చేసుకోవడం అనేది మంచిది. ఎప్పటికైనా పాజిటివిటీ మనకి పెరగాలంటే మనం పూజలు అవి చెప్తూ ఉంటాం కనుక తప్పక చేసుకోవడం మంచిది. రైట్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కన్యా రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.